పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క మిక్కిలి మహిమాన్వితమైన మంగళకరమైన సాన్నిధ్యములోనికి వేంచేసిన ప్రియులారా, పెండ్లి కుమారుని మహిమ సాంగత్యము సర్వారాధనలోనికి మహిమారాధనలోనికి మనలను తోడుకొని వెళ్ళి సర్వారాధన ప్రియులను గాను సర్వారాధన సంపూర్ణులను గాను సర్వారాధన పరిపూర్ణులను గాను మార్చుకొని మేఘమెక్కించుగాక. ప్రియమైన వారులారా, ఈ మోషే సుఖోపవాస మహిమా ధ్యానముల యొక్క చిట్ట చివరి సర్వారాధనలోనికి వేంచేసిన వారలారా, ఈ దినము ఆత్మ తండ్రి మనకు సిద్ధపరిచిన ధ్యానాంశము నిర్గమాకాండ గ్రంథము 35వ అధ్యాయము 25, 26 వచనములలో నుండి సంగ్రహించుకుందాం. చదవండి. మరియు వివేక హృదయం గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూనెను సన్ననార నూనెను తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారే ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. థ్యాంక్ యూ. ఈ రెండు వచనములలో నుండి 2 మాటలు సంగ్రహించి ధ్యానం చేసుకుందాం. 25వ వచనం కనుక మీరు ఒకసారి చూస్తే, మరియు వివేక హృదయము గలవారు, వారు అని లేదు కానీ నేను చెప్పాను, మీకు కలిపాను. కనపడిందా మాట? కనుక ఒకటి తీసి ఒకటి కలిపి ఏమని చెప్పుకుందాం? తీసి అన్నాక తీసివేసేది హృదయము గలవారు. మొదటిది హృదయము గలవారు. రెండవది 26వ వచనములో కనుక మరలా సేమ్ లెక్కలు రావుగా తప్పన ఏదో లెక్కలు, ఈ లెక్కలు వచ్చు. మరలా ఒకటి తీసి ఒకటి కలిపి. మొదటిదేంటి? ఒకటి తీసి ఒకటి కలిపితే మొదటిది హృదయము గలవారు, మొదటి గుర్తు. రెండవది తీలా మీకు తీసివేతలు రావు. హృదయ ప్రేరేపణ గలవారు, కలపాలి కదా. తీమన్నాను, తీయాలా, కలపమన్నాను, కలప. హృదయ ప్రేరేపణ గలవారు. ఇప్పుడు అర్థమైందా? మొదటి గుంపు హృదయం గలవారు, రెండవ గుంపు ప్రేరేపణ గలవారు. ఏ గుంపు కావాలి? అయ్యా ప్రేరేపణే కావాలా? సరే, మనం కోరిందే ఇస్తారు తండ్రి మనకి. ఏం అర్థం కాలేదా? ఎవరు మాట్లాడట్లేదు. ఏది కావాలంటే కూడా ఎవరు మాట్లాడట్లేదండి. అమ్మా 2 కావాలా? మంచిది, వెరీ గుడ్. దోషం లేదు కదా 2 కావాలంటే. ఏది కావాలన్నప్పుడు దోషం ఉండదు. మంచిది. అక్కడ వారు కూడా ఇక్కడ వారు అయిపోవాలి తప్పదు.
సరే, కనుక ఏది కావాలి అని అంటే హృదయం కావాలి, గుంపే కావాలి. హృదయం ఎందుకు? హృదయం కలిగిన వారికి ప్రేరేపణ అవసరం. ఉందా? మనసు ఉందా? నీకేం అవసరం లేదు, ప్రేరేపించాల్సిన పని లేదు. నిన్ను ఏమ్మా వింటున్నావా, ఏమ్మా రాస్తున్నావా, ఏయ్యా అర్థమైందా, ఏమి నాయనా రాలేదేంటి, ఏం బాబు అటు ఎందుకు చూస్తావు, ఏంటివంతా ప్రేరేపించడం. హృదయం కలిగిన వారికి అందుకే మనలో ఏముంటే అదే కోరుకుంటాం. మనకి ప్రేరేపణ కావాలి కాబట్టి ఆ ప్రేరేపణ కోరుకుందాం. హృదయం కలిగిన వారికి ఏం అవసరం లేదు. అందుకే మంచితనంతో హృదయం కలిగిన వారు కావాలి. అంతే. అవును, వెరీ గుడ్. అదే చెప్పుకున్నాం. భూలోక జీవితం అంతా కూడా మన రెడ్డి గారు చెప్పినట్టు భూలోక జీవితం అంతా కూడా మనకేం కావాలా? మంచి మనసు కావాలి. మన పరలోక జీవితం అంతా కూడా, సంఘ జీవితం అంతా కూడా మనకి పూర్ణ మనసు, పూర్ణ మనసుతో ప్రేమించు, పూర్ణ మనసుతో సేవించు, పూర్ణ మనసుతో ఆరాధించు. భూలోక జీవనం అంతా కూడా మంచి మనసుతో. శరీర జీవితానికి అవసరమైంది మంచి మనసు. పరలోక జీవితానికి, సంఘ జీవితానికి అవసరమైంది కంప్లీట్. ఒకటేమో గుడ్, రెండోదేమో కంప్లీట్. ఇవన్నీ ధ్యానాల్లో మనం చెప్పుకున్నటువంటివే. మంచి మనసుని ఎవరు కాదంటారు? పూర్ణ మనసుతో చేయబడిన స్తుతి కానీ, ప్రార్థన కానీ ఆయన కాదంటారా? ఎవరు కాదంటారు? ఎవరు కాదు. రైట్. కనుక హృదయము కలిగిన వారు ఒక గుంపు. హృదయం లేనివారు కాదు సుమా. హృదయం లేని వారి గురించి వద్దు. హృదయం కలిగిన వారు అనగానే హృదయం లేని వారి గురించి కూడా చెప్పంటే వద్దు. అది ఎక్కడ వద్దు. హృదయం లేని వారు ఎవరంటే బయట. బయట కథ మనకెందుకు? లోపల కథే కావాలి. ఎక్కడి కథ? సంఘం లోపలి కథే మనకు కావాలి. హృదయం లేని వారి గురించి అసలు వద్దే వద్దు, మాట్లాడకూడదు. వాళ్ళ గురించి ఏం మాట్లాడు. మొట్టమొదటి గుంపు హృదయం గలవారు. రెండవ గుంపు హృదయ ప్రేరేపణ. ఎవరు ఈ హృదయము కలిగిన వారంటే వివేక హృదయము గలవారు. వివేక హృదయం కలిగిన వీరెవరు? హృదయం కలిగిన వారు, హృదయ ప్రేరేపణ కలిగిన వారు, జ్ఞాన హృదయం కలిగిన వారు. వీరికి జ్ఞాననేత్రం పనిచేస్తుంది. ఏంటి జ్ఞాననేత్రం? పూర్తిగా దేవుడు సుఖమే కోరితే ఎట్లాగూ కొంత నా సుఖం కోరొద్దా ఏంటి? కొంత నా సుఖం ఉండొద్దా? ఎల్లకాలం ఆయన సుఖం చూస్తే ఎట్లాగూ? ఆయన్నే గుండ్రంగా ఉంచమంటే ఎట్లా? నేను కూడా కొంచెం ఉండొద్దా? ఇది ఎవరు? వీరు జ్ఞాన హృదయం కలిగినటువంటి వారు అన్నమాట. ఎక్కడ? లోకంలోనైనా, సంఘంలోనైనా, భూలోకంలోనైనా, పరలోకంలోనైనా ఏం కావాలా? జ్ఞాన హృదయం. ఎవరు వీరు? హృదయ ప్రేరేపణ. ఏమి తేని వారి కంటే వీరు మంచిదే కదా. అసలు ఏమి తేని వారి కంటే వీరు మంచే కదా. ఏమి తేని వారు ఎవరు? అయ్యా మాకు డిస్టర్బెన్స్ అవుతుందయ్యా, తలుపులు వేసేది తేవద్దని చెప్పండి అంటే మోషే గారు పాళెంలో మోసుకొచ్చారు. అప్పటికి బండ్ల మీద తెచ్చుంటారు, ఇక ఎట్లాగైనా తెచ్చుంటారు. ఎప్పుడు తెచ్చారు? డిక్లరేషన్ అయిపోయిన తర్వాత ఇక తేవద్దు అని అన్నాక తెచ్చినా కూడా ఎవరు వారు? ఏమి తేని వారి కంటే వీరు మంచిదే కదా. కానీ మంచిది కోరుకోవటానికి ఉన్నామా?
ఉత్తమమైనది ఎంచుకోవటానికి ఉన్నామా? అందుకొరకే ఈ బైబిల్ విషయం మంచిది సార్వత్రిక క్రైస్తవ సంఘము సరిపెట్టుకుంటుంది. ఉత్తమమైనది కోరుకోండి. ఉత్తమమైన దాని కొరకే మీకు ఈ పరలోకపు ఏర్పాటు. అందుకే దీన్ని ఏమన్నారు? మనుషులు బయలుపరిచినది కాదు, కానీ దేవుడే బయలుపరిచినటువంటి బైబిల్ విషయం. కనుక ఉత్తమమైనదే మనం ఏం చేయవలసిన వారమై ఉన్నాం? కోరుకోవలసిన వారమై ఉన్నాం తప్ప మంచిదానితో సంతృప్తి చెందవలసిన వారముగా మనం ఉండకూడదు ఎన్నటికీ కూడా. అర్థమవుతుందిగా అందరికీ? మరలా వచ్చేద్దాం ఎక్కడికి? హృదయం కలిగిన బాబా నిజమయ్యా, మనసున్న మహారాజు అయ్యా. కొంతమంది గురించి ఏమంటారు లోకంలో? అయ్యా మనసున్న మహారాజు అయ్యా, నిజమయ్యా, ఎప్పుడు కాదండి అయ్యా, ఏ సమయం అయినా ఏ విధమైన సహాయం అయినా చేస్తాడయ్యా. ఆయన ఏమంటారు? ఎంతో కొంత చేసి పంపిస్తాడయ్యా. ఏమంటారు? మనసున్న మహారాజు అయ్యా. ఆ మనసున్న అనే దానికే ఏమని పెట్టుకుంటున్నాం ఇక్కడ? లోకంలో దాతృత్వానికి మనసుంటే, ఇక్కడ దేవుని సన్నిధిలో ఏం కావాలి నీకు? హృదయం కావాలా? హృదయం కలిగిన స్థితి కావాలా? అంతే. రైట్. హృదయం కలిగిన వారి దగ్గరకు వద్దాం. ముందుగానే ఉన్నవారు ఏమిటి? ఏమిటి నాయన చెప్పు. ముందుగానే ఏముంది హృదయం కలిగిన వారికి? ఇందాక చెప్పావే మంచి మనస్సు అని. అది రైట్. ఇప్పుడు అది ఈ హృదయం కలిగిన వారిలో ముందుగానే ఉన్నది. హృదయ ప్రేరేపణ కలిగిన వారికి అప్పటికి కలిగిన వారు అంటే అప్పటికి కలిగిన వారు అంటేనో ఆదివారం వస్తేనే ప్రేరేపణ, పాదిరి గారు వెళ్ళమంటేనే ప్రేరేపణ. హృదయం కలిగిన వారికో అది అది తేడా. కడుపులో నుండి వచ్చే ఆగదు. అందుకే జనకులు అన్నారు అన్నమాట, ఏమని? గుడ్డు పెట్టే కోడి మరుగుతావు కొరకు వెతుకులాడినట్లు దైవ సన్నిధి కొరకు సమయమైనప్పుడు పెండ్లి కుమార్తె ఏం చేస్తుందట? తావు వెతుక్కుంటుంది, తహతహలాడుతుంది. దాని పేరే తారట్లాడుతుంది. ఇది జనకుని మాట, జనకుని పోలిక. ఇది ఆగుద్దా? గుడ్డు పెట్టడానికి వచ్చిన కోడి ఇంట్లో పెళ్లి జరుగుతుంది, ఆగుతుందా? హడావుడుంటే ఏమి? ఎక్కడో చోట ఏం చేస్తుంది? గుడ్డు పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఎంతో కొంత అల్లరి చేసి దాని అవసరతను తెలియచేస్తుంది. అప్పుడు ఎంత హడావిడిలో ఉన్నా అది వచ్చింది నాయన నువ్వు అమ్మ నువ్వు ఎవరో ఒకరికి ఏం చేస్తాం? చేసే హడావిడిని బట్టి పురమాయిస్తాం. అంటే ఏం చేస్తుంది? తన స్థితిని తెలియచేస్తుంది. ఎందుకు? లోపల సిద్ధమై ఉన్నది కాబట్టి. అదే ఏంటి? కలిగిన స్థితి. అప్పటికప్పుడు గుడి పెట్టాలంటే పెడతా? అంటే ఎప్పుడైనా సరే కోడిని కొంచెం చూస్తే దాంట్లో ఒక సిరీస్ ఆఫ్ లెగ్స్ ఉంటాయి. ఫుల్ యోక్ తయారైంది. ఆ ఫుల్ యోక్ తయారైంది. అలాగే దానికంటే ముందు పలచని పొర, ఆ కాల్షియం పొర తయారైంది. అదేమో నెక్స్ట్ డే 24 అవర్స్లో తయారైపోతుంది. ఆ గుడ్డ ఏమైపోద్ది? పల్చని పొర తెల్లగా తయారైంది. ఇంకా కొన్నిసార్లు అప్పటికప్పుడే రెడీ అయిపోయి కూడా ఉంటుంది. పొట్టబోసి సిద్ధమైనటువంటి గుడ్లు ఎన్నోసార్లు మనమే తీసుకుంటాం. ఇవన్నీ ఏంటి? కలిగినటువంటి స్థితి. ఈ కలిగిన స్థితిలో ఏమైపోతుంది? ఒకదాని వెంబడి ఒకటి కాలక్రమాన్ని బట్టి వచ్చేస్తుంది. ఇదే ఏమిటి? హృదయము కలిగిన వారి స్థితి.
అయ్యా ఆదివారం అంటేనే కదా నాకు సర్వారాధన జ్ఞాపకం వచ్చేది. నాకు ఫోన్ చేస్తేనే కదా నేను మందిరానికి వచ్చేది లేదా ఫలానా పని చేసేది. ఇదంతా ఏమిటి? అప్పటికప్పుడు కలిగినటువంటి స్థితి. అప్పటికప్పుడు అంటే మంచికి ఉత్తమమైన దానికి అత్యుత్తమమైన దానికి ఉండేటటువంటి ఆ వ్యత్యాసాలు మీకు తెలియజేస్తున్నాను. దీన్ని గ్రహించాలి మీరు. తరువాత కనుక ముందుగానే కలిగిన వారనే మాటకి జనకులు చెప్పిన మాట రాసుకోండి. తెలిసి కొనకపోవుట ఎవరి తప్పు? తెలిసి కొనకపోవుట ఎవరి తప్పు అన్నారు. సాధారణంగా ఏంటినైనా నీ పరిస్థితి నాకు తెలియదుగా. అరే నువ్వు నాకు చెప్పలేదా మాట? మనం నోరు తెరిస్తానే మాట నాకు చెప్పలేదు. నాకు నిజమే అది. జనకులు అన్న మాట ఏంటి? హృదయం కలిగిన మనిషివైతే, మనసు ఉన్న మనిషివైతే నువ్వే తెలుసుకుంటావు. ఎవరు నీకు చెప్పాలా? ఎవరు చెప్పాలి? అదే పెండ్లి కుమార్తె సంఘం అంటే. పెండ్లి కుమార్తె సంఘం అంటే అన్నీ లోపల ఉన్నాయి, అన్నీ కలిగినటువంటి స్థితి, అన్నీ లోపల ఉన్నాయి. సమయాన్ని బట్టి బయట అంతే. తెలుసుకోకపోవటం తప్పు అని అన్నాడు. ఎందుకు? తెలియజేసే పరిశుద్ధాత్మ తండ్రి నీలో ఉన్నారు కదా. తెలియజేయటానికి నువ్వు సమయం ఇస్తే, తెలుసుకోవటానికి చెవినిస్తే, తెలియజేయడానికి సమయం ఇచ్చి తెలుసుకోవడానికి స్థానం ఇస్తే ఏం చేస్తారు? ఆత్మ తండ్రి తెలియజేస్తారు. ఆయనకి అవకాశం ఇవ్వు, ఆయనకి స్థానం కూడా ఇవ్వు. ఒకవేళ ఆయన బలవంతంగా చెప్పినా చెవిని కూడా ఇవే, చెవిని కూడా ఇవ్వు. ఉదయం రాలేదు, తొందరగా ఇప్పుడన్నా బయలుదేరంటే వెళ్తాలే ఎప్పుడు కావని పని అవని అని ఏం చేయాలా? అయ్యా వినండి, ఎదురుమాకండి. అయ్యా రైట్, వెరీ. ఏం చేయాలా? ఎప్పటికప్పుడు సిద్ధపడినటువంటి స్థితిలోనికి తీసుకొచ్చేయాలి ఆ హృదయాన్ని. అంతే. అంటే సిద్ధపడిన స్థితి అంటే ఏంటి? తెలుసుకున్నటువంటి స్థితి, తెలిసినటువంటి స్థితి. నువ్వు తెలుసుకోకపోతే అది ఎవరి తప్పు? అది నీ తప్పే అవుతుంది. ఎందుకని? తెలిపే మానవ బోధకులు ఉన్నారు, తెలియజేసే పరిశుద్ధాత్మ తండ్రి కూడా. రైట్. తర్వాత మూడవది హృదయము గలవారు. ఎవరు వీరు? తమ చేతులతో తాము వడికిన వారు. తమ చేతులతో తాము వడికిన వారు. హృదయ ప్రేరేపణ గలవారు. ఏదో ఒక సాధనముతో, ఆధారముతో వడికిన వారు. ఏందయ్యా ఇవన్నీ ఉన్నాయా వాక్యంలో అంటే, వాక్యాన్ని ఓపికగా చదివితే తెలుస్తుంది మనకి. 25వ వచనములో ఈ వివేక హృదయం కలిగిన వారికి ఏమని రాశారు? తమ చేతులతో వడికి. అదే 26వ వచనంలో మేక వెంట్రుకలు వడికిన వారికి ఏమని రాశారు? ప్రేరేపింప. ఏ స్త్రీలు జ్ఞాన హృదయం గలవారై ప్రేరేపింపబడ్డరో వారందరూ తమ చేతులతో అని రాయలేదు. అక్కడ రాయలేదు కాబట్టి తమ చేతులతో వడికుంటే తమ చేతులతో అని రాసుండేవాళ్ళు. ఏదో ఒక సాధనమును ఆధారం చేసుకొని, లేదా ఏదో ఒక సాధనముతో కానీ ఆధారముతో కానీ వడికినటువంటి వారు. ఏంటో దీనికి దానికి తేడా.
నీ చేతులతో నువ్వు కష్టపడటం ఏంటి, లేకపోతే నువ్వు నోటితో పని చేయించడం ఏంటి? అందరికి ఏది ఇష్టం? ఏదో కొంచెం పెద్దరికంగా ఉంటుంది కదయా, ఏదో గౌరవంగా ఉంటుంది కదా, కొంచెం చిన్నతనంగా ఉంటుంది. ఏంటి, నా చేతితో నేను చేస్తే బాయ్ ఏంటంటే చూస్తూ ఉంటాను. ఇప్పుడే అయిపోయింది, అతను చేయలేదు, అతను కిటికీ లేదు. ఎవరు చెప్పాలి మీకు? చిన్నప్పటి నుంచి పనులు చేయట్లా మేము చేయి, ఏదో కాస్త చేయిస్తే ఎలా ఉంటుంది? కొంచెం పెద్దరికంగా, కొంచెం గౌరవంగా, కొంచెం హోందాగా ఉంటుంది. మానవ స్థితికి కొంచెం హోందాగా ఉంటుంది. ఎందుకంటే నేను గౌరవించబడుతున్నాననే ఆనందం ఎప్పుడు కావాలి. హృదయానికి ఏమున్నా లేకపోయినా ఎప్పుడు కూడా కొంత నేను గౌరవించబడుతున్నాను. దీంట్లో మనకి తెలియని ఆరోగ్యం ఉంది, ఆనందం ఉంది. అది లేకపోతేనా? అది లేకపోతే ఏమీ ఉండదు. గట్టిగా తిట్టారు ఇంక వాక్యం ఎక్కదు, ఏది కూడా ఎక్కదు. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది. రైట్. కనుక ఎవరు వీరు? తమ చేతులతోనేమో వడికినటువంటి వారు. ఈ చేతులు ఏమైపోయినా పర్వాలేదు, ఏం అవసరం లేదు ఈ చేతులకి, సాధనం అవసరములా. నా చేతులే నాకు సాధనం, నా హృదయమే నాకు సాధనం, నాకు ఇంకో సాధనం అవసరం అని అనుకొని ఏం చేశారు? తమ హృదయాన్నే సాధనంగా చేసుకొని తమ చేతులతో తాము వడికారు. నో లాంగర్, నో మ్యాటర్ హౌ లాంగ్ ఇట్ మే టేక్, నో మ్యాటర్ హౌ మే ఇట్ మే కాస్ట్, నో మ్యాటర్ హౌ ఎవర్ స్ట్రెయిన్ ఐ మే ఇంకర్. అంటే నాకెంత శ్రమైనా పర్లా, నాకెంత శ్రమైనా పర్వాలేదు, నాకెంత సమయమైనా పర్వాలేదు, నాకెంత సొమ్మైనా పర్వాలా, ఏం చేయాల్సిందే? నేను నా చేతులతో నేను పడకాల్సిందే. అంటే ప్రియమైనటువంటి వారులారా, ఎప్పుడైతే మన జ్ఞాన హృదయం కలిగి ఉంటామో అప్పుడు మన జ్ఞాన హృదయం ఏం చేస్తుందయ్యా అని అంటే జ్ఞాన నేత్రాన్ని పనిచేసేటట్లు చూస్తుంది, కానీ విశ్వాస నేత్రాన్ని పనిచేసేటట్లు చేయదు. వివేక హృదయమే విశ్వాస నేత్రానికి పనిపెడుతుంది. జ్ఞాన నేత్రం కావాలా, విశ్వాస నేత్రం కావాలా? ఏందయ్యా కనబడేదాన్నేమో కనబడలేదంటావు, కనబడుతుందా అంటే కనబడలేదంటావు, కనబడలేదని అనమంటావు. ఏం కనబడుతుంది? ఆటంకం కనబడుతుందా? కనబడలేదు, లేదని చెప్పే అంటది విశ్వాస నేత్రం. జ్ఞాన నేత్రం ఏమంటది? అరే ఇంత పెద్ద ఆటంకానికి నువ్వు ఎట్లా కొట్లా, ఏదో ఎట్ట దాటుతావయ్యా, ఏదో ఒకటి చెయ్యి, ఏం తీసుకొస్తావు, ఏదో ఒకటి తీసుకురా. ఈ ఆటంకం దాటడానికి 2 రాళ్ళు వేసుకుంటావా, లేదా నిచ్చెన తీసుకొస్తావా, లేదా పైకి ఏమన్నా తాడేస్తావా, ఏదో ఒక విధంగా చూడు నాయన, నేనేమో దాటొద్దు అంటున్నానా? ఏమంటుంది జ్ఞాన నేత్రం? నేనేమన్నా అవతలకి వెళ్ళొద్దు అంటున్నానా? వెళ్ళమనే కదా, ఇంకా తొందరగా వెళ్తావు కదా, అది నా తాపత్రయం అంటది. దానికి ప్రేరేపణ ఉంది, నిన్ను ప్రేరేపించాలనే ప్రేరేపణ ఉంది దానికి కూడా. అందుకని నచ్చ చెప్పుద్ది. అందుకని ఏం చేస్తాం? వింటాం. దేనికి అంటే జ్ఞాననేత్రం వైపే తిరుగుతాం తప్ప దేనికి పని చెప్పాం. ఆ విశ్వాస నేత్రం ఉంటే జనకుని మాట, విశ్వాస నేత్రం ఈజ్ ఈక్వల్ టు అని రాయండి అన్నమాట. విశ్వాస నేత్రము ఈజ్ ఈక్వల్ టు ఎవరు పోయినా ఏమి పోయినా యేసునకు యేసే ఉండు. ఎవరు కావాలి, ఏమి కావాలి? యేసునకు యేసే ఉండు, ఏమి కావాలి? విశ్వాస నేత్రము ఈజ్ ఈక్వల్ టు ఎవరు పోయినా ఏమి పోయినా యేసునకు ఏమి కావాలి. ఇది
ఎట్లాగప్పా సాయంకాలం ఆరాధన కనపడుతుంది, ఉదయకాలం ఏమో కార్యక్రమం కనపడుతుంది. ఎట్లా జ్ఞాననేత్రానికి ఏం కనపడుతుంది? రెండో ఆరాధన కనపడుతుంది. సరే పద ఉంది కదా, ఉన్నదాన్ని వాడుకోవచ్చు కదా అని అంటది. అదే విశ్వాస నేత్రం అయితేనో చెప్పండి చెప్పండి, ఎవరు పోయినా ఏమి పోయినా యేసునకు ఫోన్లేయా పోతే నా గౌరవాలు పోతాయి, కానీ నా సర్వారాధన ప్రియుడు దొరకడగా, నా సర్వారాధన సాంగత్యం దొరకదుగా. కాదా? ఏం చెప్పారు అంటే ధ్యానంలో యేసునకు మనమే అంటేనో యేసునకు నేనే, యేసు ఇంకెవరు లేరా? లేరు, నేనే. అంటే ఆయన అంత వ్యక్తిగతంగా నన్ను ఏం చేస్తున్నారు? నన్ను కోరుకుంటున్నారు, నన్ను ప్రేమిస్తున్నారు, నా కొరకు ఎదురు చూస్తున్నారు అంత వ్యక్తిగతంగా. ఇంత వ్యక్తిగతంగా నా కొరకు ఎదురు చూస్తుంటే నేను అనుకోను నిన్నేం చేస్తాను? కలెక్టివ్గా లవ్ చేస్తా. కలెక్టివ్గాను కొంచెం నా పనులు కూడా ఉన్నాయి కదా, కొంచెం నా యొక్క తొందరలు కూడా ఉన్నాయి కదా, కొంచెం నా పనులు వాటిని కూడా చక్కబెట్టుకొని ఏం చేస్తాను? మళ్ళా నిన్ను ప్రేమిస్తాను. ఇది సరిపడదు ఎవరికి? హృదయం కలిగిన వారికి. హృదయం ఉందా? హృదయ ప్రేరేపణ ఉందా? హృదయమే ఉండాలా? ఉందయ్యా, ఉందయ్యా, కడిని చూడయ్యా, నా ప్రాణప్రియునికి తగిన అంతరంగం ఉందయ్యా, హృదయమే ఉందయ్యా అని అనాల. ఎప్పుడు? ఎప్పటికైనా సరే, ఎప్పటికైనా సరే. ఎప్పటికైనా అంటేనో ఇంకా మనం ఉన్నంత వరకు కూడా అనలేదు. జనకులు ఏమన్నారంటే అసువులు ఊడినా అన్నారు. ఉన్నంత వరకే కాదు, ఊడిన తర్వాత అసువులు ఊడినా విసుగు పడునే పోతే పోయింది లేదు, ప్రాణమేగా. ఇదేందయ్యా, దీన్ని పోయినా కూడా దీన్ని పోగొట్టుకోకుండా ఉండాలా? ఇది పోయినా కానీ చిన్నటికే ఈరోజు ఏం చేస్తున్నాను? ఈ హృదయాన్ని పోగొట్టుకుంటున్నానే. వాళ్ళకి ఎవరికో ప్రాణం పోతే ఇక్కడ నువ్వు హృదయం పోగొట్టుకోవాలా? ఎందుకు? విశ్వాస నేత్రానికి కనబడేటటువంటి అసువులూడినా విసుగుపడనటువంటి స్థితి మీ మనస్సుకు బోధపడలేదు కనుక ఇక్కడెక్కడో ఏదో జరిగితే మనం ఏం చేయాలి? ఇక్కడ ఏందయ్యా ఇక అట్లా ఏమి ఇదేనా? ఇక అంతా ఇక ఎక్కడేనా? ఇదే కదా కల్ట్ అంటే. దీనికి కాస్త ఇంగ్లీష్లో కొంచెం జ్ఞానం తెలిసిన వాళ్ళు సార్వత్రిక క్రైస్తవ సంఘంలో ఉన్నోళ్ళు ఏమంటారు ఈ బోధలన్నింటినీ? ఇదే కల్ట్ అంటే. కల్ట్ అంటేనో, కల్ట్ అంటే అర్థం ఏంటంటే ఇది కూడా ఒక రకమైనటువంటి మాంత్రిక తాంత్రిక విద్య లాంటిది అన్నమాట. కల్ట్ అంటే కల్ట్ అంటే ఏదో ఇక వాళ్ళు ఇదిరా అన్ని వాక్యానికి వ్యతిరేకం అన్నట్టుగా అనుకుంటారు. వాక్యానికి వ్యతిరేకం కాదు, కానీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో పశువులూడినా విసుగుపడకుండా పెండ్లి కుమారుని ప్రేమించేటటువంటి మార్గం, పెండ్లి కుమారుని ప్రేమించే హృదయం కలిగిన స్థితి అది. దిస్ ఇస్ నాట్ కల్ట్. దాని అర్థం అదే, ఎవరు పోయినా ఏదైతే ఇందులో వేసే. అందుకే జనకులు పత్రిక వేసే, దాని పేరు క్రీస్తే. క్రీస్తు కాదు, క్రీస్తు ఎవరికి? సార్వత్రిక క్రైస్తవ సంఘానికి. క్రీస్తే ఎవరికి? క్రీస్తే. క్రీస్తే అంతేనయ్యా, అయినే. ఎట్లా మరి 40 రోజులు అయిపోతున్నాయి, ఒక్కరోజు అన్నా అనుకున్నామా? క్రమమే. అన్నేస్తుడు అన్నట్టు కొంచెం నన్ను కూడా చేయాలి. నువ్వు కాస్త సాంబార్లో ఏంది నీకు నెమ్మది ఉండదా అంటే
అయ్యా మరి అందరూ రావాలి కదా ఇందులోకి, సాంబార్లోకి. అందరు ఎవరు రుచి వారిది. ఒకళ్ళు టమాటాలు అనుకుంటే, ఒకళ్ళు బెండకాయలు అనుకుంటే, ఒకళ్ళు ఉప్పు అనుకుంటే, ఒకళ్ళు కారం, ఒకళ్ళు నూనె. అందరికీ మంట పెడతానికి పాదిరి గారు ఉన్నారు. ఎట్టాగో సమిష్టి వంట మనిషి పాదిరి గారు. మంట పెంచాలన్నా, మంట తగ్గించాలన్నా, తిప్పాలన్నా, ఎవరు లోపలు వేయాలన్నా, కలయికాలన్నా, జమ్మదిగా దించాలన్నా, ఇదిగో అయ్యా నాయన సిద్ధమయ్యింది అని ఏం చెయ్యాలా? ఈ వంట అంతా ముగించి దేవుడిని ఎట్లా ముగింపు చేస్తాడో, అయ్యిందని వడ్డిస్తాడో అట్లా ఏం చేయాలి? వంట అంతా పెళ్లి కుమారునికి అప్పగించాలా. పెళ్లి కుమారునికి అప్పగించాలి కాబట్టి ఎవరు బయట ఉండటానికి, అర్థమైందమ్మా, బయట ఉండటానికి వీలు లేదు. అందరూ ఏదో ఒక విధంగా ఏదో ఒక రీతిని ఏం చేయాల్సిందే? లోపలికి రావాల్సిందే. ఇంటి లోపలికి రావాలి, తప్పదు. అది మీకు కాలినా సరే, మీకు ఉడికినా సరే, అది మీకు మేలు, అది మీకు మేలు. కాబట్టి కనుక క్రీస్తే అని అనుకుంటే మనం ఏమనుకోగలం? కనీసం ఒక్కరోజైనా క్రమము కదా అని ఏం పోతుంది? ఏమో ప్రాణం పోతుందా? 3 గంటలకు వస్తే ఏం నిలబడుతుంది. కాస్త జీవవాక్యం దొరుకుతుంది మనకి, కాస్త మనకి జీవవాక్యం దొరుకుతుంది. జనకులు అన్నారు, మనిషిని తిప్పటమే కష్టమైతే ఏంటి, మనిషిని మళ్లించటమే, మందిరానికి మనిషిని మళ్లించటమే మనకు కష్టమైతే, జనకులు అన్నారు మనస్సు యేసుని కథపై మలిపి తిప్పి యోచించిన ఎడల మహిమ కనబడు నీకు అనుభవం దొరుకు. మనిషిని మళ్లించటమే కష్టమవుతుంది, మనసును మలపటం ఇంకెంత కష్టం. మనస్సు యేసుని కథపై మలిపి తిప్పు, యేసుని కథ మీదకి తిప్పు. లేకపోతేనో అనుభవం లేదు. అంతరంగానికి అనుభవం దొరకకుండా చెప్పాలి, మహిమ కనపడదు. పరలోకంలో మహిమ దొరకదు. అక్కడ దుక్కునేది మీరు. మహిమలోకంలోకి వెళ్ళి మహిమ ఎక్కడ కొంచెం తీసుకుంటానంటే వస్తుందా? ఇక్కడ ఏది సంపాదించుకున్నావో అదే వస్తుంది. అందుకే చెప్పండి, సమయం అనేది అంత విలువైంది, సద్వినియోగం అనేది అంత శ్రేష్టమైనది. సమయమును తెలుసుకోవాలి, సద్వినియోగం చేసుకోవటం కూడా తెలుసుకోవాలి. సమయం విలువైనది, సద్వినియోగం చేసుకోవటం రైట్. కనుక జ్ఞాన హృదయం ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది. ఎవరిలో? హృదయ ప్రేరేపణ కలిగినటువంటి వారిలో. ఏంటి జ్ఞాన హృదయం? ఏంటి జ్ఞాన హృదయం? రైట్, వెరీ గుడ్. ఏంటి జ్ఞాన హృదయం అంటే? మేక వెంట్రుకలయ్యా, వడికామంటే చేతులు తెగుతాయి. ఇప్పుడు కదా నువ్వు వడుకుతుంది. ఎందుకు? దేవుడిని కూడా కోరుకున్నాడు కాబట్టి ఇప్పుడు కదా నువ్వు మొట్టమొదటిసారి చేస్తుంది ఈ పని. ఏమైపోతాయి నీ చేతులు? ఎంత రఫ్గా ఉంటాయో తెలుసా? ఇప్పుడు పట్టుకొని చూడండి, రియల్లీ మేక వెంట్రుకలు ఎప్పుడన్నా పట్టుకొని చూడండి, వేరే గట్టిగా పట్టుకున్నారంటే, ఇట్లా అన్నారంటే తెగిపోద్ది కూడా చర్మం. ఏమిటిది? జ్ఞాన హృదయం అంటే పెండ్లి కుమారుడు కోరుకునే హృదయములో ఎంచేది లేదు, మంచి చెడు విచారించేది లేదు అని అంటే అంతే. ఆయన కొరకు దూకేయటం అంతే, ఇంకేం లేదు అక్కడ. చేయి పెడితే నిద్ర వస్తుంది, చేయి పెట్టకూడదు. నెమ్మది ఇప్పుడు గబైనా తర్వాత నిద్ర వస్తుంది.
దీనికి ఆధారం ఏమాకండి. ఇదే ఏదో ఒక ఆధారం ఏం చేస్తుంది, చేతులతో వడకనీయదు. అదే కదా సమస్య. ఏదో ఒక ఆధారం చేసామంటే చేతులతో వడకని నువ్వు చూసుకో అంటది. కానీ నువ్వు వింటావు, నువ్వు నాకు ఆధారం ఇచ్చావు కదా అని. అంతా ఇందులోనేగా, గ్రహింపైనా మెరకు ఉండేదైనా. రైట్. అంటే ఎందుకు ఇలా చెప్పేది, గుచ్చి చెప్పేది ఏంటంటే, ఫైనల్గా ఏమైపోవాలా, సర్వారాధన అయిపోయే సమయానికి our hearts must be completely prepared for the coming bridegroom. రానున్న పెండ్లి కుమారుడికి మన హృదయాలు ఏం కావాలా, సంపూర్ణంగా సిద్ధమైపోయి ఉండాలి. చక్కగా సాంబార్ ఎట్లా ఉడుకుంటుందో అట్లా ఏమైపోవాలా, సిద్ధమైపోవాలి. అందుకొరక అన్నమాట ఇదంతా కూడా. రైట్. తర్వాత హృదయం గలవారు, సన్ననార నూలును వడికిన వారు. సన్ననార నూలును వడికిన వారు, హృదయ ప్రేరేపణ గలవారు, మేఘ వెంట్రుకలను వడికినటువంటి వారు. ఏంటో సన్ననార నూలు కావాలంటే కష్టమబ్బాయి. మేఘ వెంట్రుకలు అంటే ఏమి, ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి, ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి మేక వెంట్రుకలు. ఏమ్మా వాళ్ళు మందలు కాసే వాళ్ళే కదా, వాళ్ళకి కావాల్సిన మందలు ఉన్నాయి, ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి. సన్ననార కావాలంటేనో ఊరికే దొరకదు, కొంత మెహనత్ చేయాలా, అంటే కొంత శ్రమ పడాలా, కొంత ఖర్చు పెట్టాలా, కొంత వెచ్చించాలా, శరీరానికేమో శ్రమ, అట్లాగే కొంత ఆదాయానికేమో కొంత ఖర్చు పెడితేనే ఏం దొరుకుతుంది, సన్ననార దొరుకుతుంది. ఈ వివేక హృదయం లేదా హృదయం కలిగిన వారు ఏం చేశారు, సన్ననార నూలును వడికారు. కొంచెం జ్ఞాన హృదయం కలిగిన వారు ఏం చేశారు, మేక వెంట్రుకలను వడికారు. రైట్. ఇది ఎక్కువ శ్రమ లేనిది. అంటే ఆ సన్ననార అని అనేది ఏమిటి అంటే ఇంగ్లీష్లో ఫైన్ లెనిన్ అని ఉంది. ఏమిటది, ఫైన్ లెనిన్. ఇప్పుడు ముతక కద్దరు చొక్కాకి అంటే మీకు బాగా అర్థం అవుతుంది. ముతక కద్దరు చొక్కా 60 రూపాయలు 70 రూపాయలకు కూడా దొరుకుతుంది. అప్పుడప్పుడు నేను వేసుకెళ్ళలేదు, అదే బయటకు వేసుకెళ్ళలేదు. 100 రూపాయలు ఓపు చొక్కా, అది ముతక కద్దరు చొక్కా, అది దొరుకుతుంది. ఇంకా 1700 1800 2000 పెట్టిన ఏనెన్ ఫైన్ లెనిన్ క్లాత్ కూడా దొరుకుతుంది. ఇది ఇటువంటిది, అది అటువంటి. దానికి దీనికి ఎంత తేడా ఉందో, మేక వెంట్రుకలకిను సన్ననారకి అంత తేడా ఉందన్నమాట. అంతే. రైట్. తర్వాత ఎన్నవ అంశం, 5వది, ప్రత్యేక స్థలమునకు తెచ్చినటువంటి వారు. ప్రత్యేక స్థలమునకు తెచ్చినటువంటి వారు ఎవరు, హృదయం కలిగిన వారు. మరి జ్ఞాన హృదయం కలిగిన వారు చెప్పండి, పర్లేదు ఆలోచించి చెప్పండి. జ్ఞాన హృదయం కలిగిన అంటే హృదయ ప్రేరేపణ కలిగిన వారు, ప్రత్యేక స్థలమునకు పంపినటువంటి వారు. ఏంటయ్యా ఇది కూడానా, నువ్వు మమ్మల్ని ఎత్తి చూపించడానికి గది అన్ని రాసేది, నువ్వు కూర్చోండి ఎవరికి ఏది తగలాలా, అందుకొరకే కదా నువ్వు కాదు సుమా. 25వ వచనంలో ఏమున్నది, అక్కడ ఒకరు తెచ్చారు అని ఉన్నది, అవునా కాదా? వివేక హృదయం కలిగిన వారు ఏం చేశారట, తమ చేతులతో తాము వడికిన నీటి ధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్ననార నూలును తెచ్చిరి. ఆ తెచ్చిరి అనే మాట 26వ వచనంలో ఉందా? లేదు. తెచ్చిరి అనే మాట లేదు. 26వ వచనంలో ఏముంది? అంతే, మేక వెంట్రుకలను వడికిరి. వికారు చేశానంటే చేశానయ్యా, కానీ ఇదిగో ఏమన్నావుగా
పంపిస్తా వెళ్ళాడు దమ్మన్నావుగా రాగా తెస్తా పో ఇచ్చినాపు అంటే క్షమించండి. ఏమిటిది? తేవడానికి పంపడానికి ఉన్న వ్యత్యాసం. ఆత్మ సంబంధమైనవి భూ సంబంధమైనవి మనం అర్థం చేసుకుంటే ఆత్మ సంబంధమైనటువంటి సత్యములు బాగా బోధపడతాయి. అసలు ఈ రెండు చేయకపోతేనో ఎందుకు వచ్చింది గొడవ? తెస్తేనా ఇక్కడ తెచ్చాడు అంటాం. పోడవతల గుంపు ఎవరు? హృదయం లేని వారు. ఎందుకు? తెస్తే ఒక బాధ, లేకపోతే ఇంకో బాధ. ఎందుకు? కాకుంటే పోలా. ఎవరు గుంపు అది? గోడవతల గుంపు ఎవరు? మీకు ఎందుకు గుచ్చుకుంటే ఇక అందరూ కూడా అతిపత్తిలాగా ఎందుకు ముడుచుకుంటారు? గుచ్చుకుంటే ముడుచుకోమాకండి. గుచ్చుకున్నా కూడా నా మేలు కొరకే కదా అని అనుకోండి. ఎవరు గోడవతల గుంపు అంటే హృదయం లేని వారు. వాళ్ళ గురించి మాట్లాడుకోవటం లేదు. అంటే జనకుని మాట పాపం ఎక్కువ శ్రమానుభవం అయింది జనకుని కాలంలో. మన పీటర్ గారు ఎట్లా ఎప్పుడు 24 గంటలు 36 గంటలు డ్యూటీ చేసి పాపం అతి కష్టం మీద సన్నిధికి అట్లా మన సంఘ ఆరాధనకి అట్లా వస్తారో అట్లా జనకుని కాలంలో కూడా భూగిరి భూషణం గారు అని ఉన్నారు. ఆయన ఎక్కువ శ్రమజీవి. ఇంచుమించు అనపర్తి దగ్గరున్న ఊరు నుంచి గుంటూరు కూడా నడిచి వచ్చేసేవాళ్ళు. అనపర్తి అంటే ఇంచుమించు కాకినాడకి దగ్గరలో ఉండేటటువంటి ఊరు. అక్కడ నుంచి కూడా అంతా నడకేనంట. ఆయన ఏ రోజు గుంటూరు ఎప్పుడు ఎక్కడ అంత శ్రమజీవి. కానీ ఏది పోగొట్టుకునేవాడు కాదు. ఏది? జనకుడు ఏ కార్యక్రమం పెట్టినా వచ్చి కూర్చునేవాడు. ఎక్కడో చోట గోడకి జారగలు పట్టడం ఇక ఒకటే. ఇక మనకదే భూగిరి భూషణం గారు కాదు. ఈ భూగిరి భూషణాన్ని ఉపరపల్లికి తవతలేయండి అన్నారు దేవదాసరి గారు. ఈ భూగిరి భూషణాన్ని ఉపరపల్లికి లేచి గోడ అవతలేయండి అన్నారంట. అంటే దాని అర్థం ఏంటంటే ఆ లోపల ఉన్నావు అంటే ఏం కావాలి నీకు? కాస్త మెలక ఉండాలా, కాస్త గమనం ఉండాలా, కాస్త గ్రహింపు ఉండాలా, కాస్త కదలిక ఉండాలా, కాస్త చలనం ఉండాలా, కాస్త నింపుదల, ఇవన్నీ ఉండాలా. శ్రమ తక్కువ చేయట్లా. ఎంతో శ్రమానుభవశాలి ఆయన. కానీ జనకుని మాట ఏం చేసింది? ఈ అనుభవం లేకపోతే గోడవతలు ఉన్నట్టే. హృదయం లేకపోతే వెన్ దేర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ విత్ యువర్ హార్ట్. ఎందుకు ఉదాహరణ చెప్పాల్సి వచ్చిందంటే హృదయం లేని వారు ఈజ్ ఈక్వల్ టు ఉపరవల్లికలో గోడవతలేబెట్టి వారు అని అర్థం. ఉండాలా. ఉన్నప్పుడు కాస్త మెలకువ, కాస్త చలనం, కాస్త గ్రహింపు. ఏమీ లేదు నాయన, వచ్చానా అట్టొచ్చాను వెళ్ళాను 2 గంటలైంది ఇప్పుడే మెలకు వచ్చిందంటే కష్టం. రైట్. కనుక ఎవరు వీరు? హృదయం కలిగిన వారు. ప్రత్యేక స్థలమునకు ఏమయ్యా చేయటమే కష్టమైతే మళ్ళీ తీసుకురమ్మంటావా? మళ్ళీ ఇది కూడానా? చేయటమే అంత ప్రాణం, తల ప్రాణం తోకొచ్చిందే, నా చేతులతోనే ఉడికింది. మళ్ళీ నన్ను తెమ్మంటే ఎట్లాగూ పంపించమన్నావు అనుకో, చాలా తేలిక. పంపించమంటే చాలా ఏదో ఒకటి పంపిస్తా. పోనైనా బండి వేసుకొని పో అంటే. ఇవన్నీ బహిరంగమైనవి ఎందుకు చెప్తున్నానంటే చెప్పండి, అంతరంగ సత్యములు గ్రహించడానికి. బహిరంగమైన చెప్పినప్పుడు బాధపడమని కాదు, లేకపోతే ఇదిగో నన్ను గుచ్చాడు అని ముడుచుకుపోవడానికి కాదు. అంతరంగ సత్యములకు చెప్పండి. హృదయమును విశాలపరుచుకుంటారని. హృదయమును విశాలపరుచుకుంటారు. మానవ హృదయం, మానవ నైజం ఏం చేస్తుంది? బహిరంగాన్ని గుచ్చితే ముడుచుకుపోదు. దేవుని వాక్యం చేత గుచ్చితే ఆత్మ ఏం చేస్తుంది? మహిమ కలిగి మనలో ఉండేటటువంటి ఆత్మ సంబంధమైన హృదయం ఏమవుతుంది? విశాలమవుతుంది. వాక్యం గుచ్చుకోగానే విశాలం. బట్టలు నొక్కంగానే పారాచూట్ ఎట్లా ఓపెన్ అవుతుందో అట్లా విశాలం. అప్పుడు ఇంకొకసారి నీ హృదయం విశాలమైతే
తేలియాడుతూ ఉంటుంది నీ అంతరంగం. ఎక్కడ? పరిశుద్ధాత్మ తండ్రి ప్రభావంలో తేలియాడుతుంది. అర్థమవుతుందా నాయన? కాంగ్రెస్ అర్థమవుతుందిగా? ఆ బటన్ నొక్కాల, నొక్కితే కానీ ఈ హృదయం విశాలపరచబడదు. ఈ హృదయం విశాలపరచబడితేనే ఆ నొక్కటమే ఏమిటి? గుచ్చటం అన్నమాట. ఒక బహిరంగమైన ఉదాహరణ చెప్పి అట్లా గుచ్చినప్పుడు హృదయం విశాలమైతే ఇంకేముంది, హ్యాపీగా ఇక్కడ. అదే ఒక రోజు చెప్పుకున్నాం కదా, ఏమని అంటే ఇవన్నీ మీకు అట్లా మానవ భాషలో సింక్ అవుతూ ఉండాలి మీకు, అంటే సింక్రనైజ్ అవుతూ ఉండాలి. ఏం చెప్పుకున్నాం ఒక ఆదివారం? తేలియాడుట, తేజరిల్లుట చెప్పుకున్నాం కదా. అదేనమాట ఆత్మ తండ్రి ఎదుట మన అంతరంగం విశాలపరచబడితే ఏమవుతాం? తేలియాడే స్థితిలోకి తేలియాడటం అలవాటైపోతే తేజరిల్లే స్థితిలోనికి పూర్తిగా మంచి. రైట్. తర్వాత నైపుణ్యము వరముగా కలిగినటువంటి వారు, హృదయం కలిగిన వారు ఎవరు? నైపుణ్యం వరముగా కలిగినటువంటి వారు, హృదయ ప్రేరేపణ కలిగిన వారు ఎవరు అంటే అంగీకరించిన అంతరంగం కలిగిన వారు. ఇంగ్లీష్లో ఏముందంటే వివేక హృదయం కలిగిన వారికి మాట గిఫ్టెడ్ ఆర్టిజాన్స్, అంటే కళగలిగిన వారు. ఆర్టిజాన్స్ అంటే ఒక నైపుణ్యం, ఒక చేతి వృత్తి కలిగినటువంటి వారు. వారు ఎవరట? గిఫ్టెడ్ ఆర్టిజాన్స్. వీరెవరు? పీపుల్ విత్ విల్లింగ్నెస్. ఎవరు వీరు? హృదయ ప్రేరేపణ కలిగినటువంటి వారు, అంగీకరించిన అంతరంగం కలిగిన వారు. పీపుల్ విత్ విల్లింగ్ హార్ట్ లేదా విల్లింగ్నెస్. ఇప్పుడు చెప్పండి, వరం కావాలా, విల్లింగ్నెస్ కావాలా? విల్లింగ్నెస్ అంటే ఏంటి? సమ్మతి. విల్లింగ్నెస్ అంటే నాయనా రా ఈరోజు పొలంలోకి వెళ్ళి పని చేయమన్నాడు తండ్రి పిలిచి. ఏం చేశాడు? జ్ఞాన హృదయం కలిగినటువంటి కుమారుడు ముందు వచ్చాడు. ఏం చేశాడు? ఆయన పోతాను, నేను కాక ఎవరు వెళ్తారు ఆయన? నేనే కదా పోవలసింది, నువ్వు నాకు కాక ఎవరికి చెప్పావు? నేనే పోతాను ఆయన అన్నాడు. ఏమిటది? విల్లింగ్నెస్. వెళ్ళాడా? వెళ్ళా. ఇంకో కొడుకును కూడా పిలిచి, ఎందుకు? తండ్రి మాటను చూస్తాడా, మనసును చూస్తాడా? మనసులో ఏముంది? బయటికి వెళ్ళగానే మారిపోయే స్థితి ఉంది కాబట్టి తండ్రి ఏం చేశాడు? రెండో కొడుకును కూడా పిలిచాడు. రెండో కొడుకును కూడా సాధారణంగా ఒక పని ఒకళ్ళు చంద్రానికి ఒక పని చెప్పి చెయ్యయ్యా చేస్తానంటే ఇంకో మనిషికి చెప్తారా పాద్రి గారు? ఎందుకని? ఆటను పిలుస్తారు, చంద్ర చేసుకొస్తాడులే అని అట్లాగే చేస్తారు. కానీ లోపల చేయలేదు అనేది తెలిస్తేనో ఇంకో మనిషి చెప్తాం. అట్లా తండ్రి ఏం చేశాడు? రెండో కొడుకుని పిలిచాడు. ఎందుకు? మాట కాదు కానీ మనసు కనపడింది తండ్రి. కాబట్టి మాటలో సమ్మతి ఉంది కానీ మనసులో క్రియ లేదు. మనసులో క్రియ లేదు. రెండు నైనా నువ్వు పోతావా అంటే ఈయనేమన్నాడు? నేను పోను అన్నాడు. ఓ అంత జ్ఞానం ఎక్కడ దీనికి? పోను అన్నాడు. కానీ బయటికి వెళ్ళగానే ఏం చేశాడు? సరే అయ్యో పోనంటే ఏం చేస్తానులే అని అనుకున్నాడు తండ్రి. బయటికి వెళ్ళగానే మనసు మార్చుకొని వెళ్ళాడు, చేసేసాడు. ప్రభు ఈ ఉపమానం చెప్పి ఎవరయ్యా వీళ్ళిద్దరిలో తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాళ్ళు ఎవరు? సమ్మతించినటువంటి వాళ్ళ లేకపోతే పని పూర్తి చేసినటువంటి వాళ్ళ అని అడిగారు అన్నమాట. కాబట్టి ఎవరు సమ్మతించిన వారెవరు చెప్పండి? విల్లింగ్నెస్ అంటే హృదయ ప్రేరేపణ, అప్పటికప్పుడు ప్రేరేపణ కలిగింది. అరే నన్ను పిలిచి అడిగాడు చేయాలని. మళ్ళీ బయటికి వెళ్ళగానే పని గుర్తొచ్చింది. అరే ఎట్లా బడికి వెళ్ళకపోతే ఎట్లాగో అని
అరే మళ్ళీ ఈరోజు అసలే ఒక అర్జెంట్ మీటింగ్ ఉంటే ఎమ్మెల్యేనే రమ్మన్నాడే నన్ను ఎట్టగబ్బా. సరే ఏదో పాదిరికి ఫోన్ చేస్తే సరే వెళ్తానని చెప్పాడు, కానీ చెప్తే ఫోన్ చేసి ఇది వచ్చి ఇది మర్చిపోయానే అని ఏమైపోతుంది, అది గుర్తుకు రాగానే ఇదే ఎగిరిపోతుంది లేదా వాయిదా పడుతుంది. ఎప్పుడు హృదయ ప్రేరేపణ కలిగి ఉన్నాం. అదే హృదయం కలిగి ఉంటేనో అంటే హృదయం కలిగి ఉంటే పూర్తి చేసే దాని మీదే మనసు ఉంటుంది, పూర్తి చేసే దాని మీదే మనసు ఉంటుంది. ఇది బాగా అర్థం కావాలంటే ప్రసంగి గ్రంథంలో నాడు చదివి త్వరగా ముగించేసుకున్నాం. ప్రసంగి గ్రంథంలో ఇలా 10వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. అంటే ఇక ఎప్పుడు వాక్యం విన్నోళ్ళకి ఇప్పుడు వాక్యం అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఏం చేయాలా? ఎక్కువ సార్లు ఎక్కువ కష్టపడాలా, ఎక్కువ సార్లు చెప్పాలా, ఎక్కువ వివరంగా చెప్పాలా, అన్నీ ఇంకా ఓపికగా చెయ్యాలా. అదే ఆ ఇనప ఆయుధం కూడా మొద్దుగా ఉన్నప్పుడు ఏం చేయాలట? 561వ పేజీ, 561 మధ్యలో ఉంటుంది బైబిల్ మధ్య భాగం, ప్రసంగి గ్రంథం. అప్పుడేం చెయ్యాలా? ఆయుధం మొద్దుగా ఉన్నప్పుడు ఎక్కువ బలం ఉపయోగించాలి. కొట్టి ఎప్పుడుకో కొంచెం చిన్న వేడు వేస్తుంది. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. కార్యసిద్ధి అనే మాట దగ్గర వివేకము అని రాసుకోండి. కార్యసిద్ధి అనే దగ్గర వివేకము అని రాసుకోండి. జ్ఞానం అనే దాని దగ్గర జ్ఞాన హృదయము. జ్ఞానము మూలమే, జ్ఞానము ముఖ్యమే. మూలమైన దానికి ముగింపునివ్వగలిగినది వివేకం. మూలమైన దానికి ముగింపునివ్వగలిగింది వివేకం. ముఖ్యమైన దానిని ఉపయోగములోనికి తేగలిగినది వివేకం. అయ్యా కనికరించండి, అందరం హృదయ ప్రేరేపణ దగ్గరే ఆగిపోతున్నాం, కానీ హృదయము గల స్థితిలోనికి రాలేకపోతున్నాం. కాబట్టి ఏం చేయాల్సి వస్తుంది? మా ఆత్మీయ జీవితంలో ఎక్కువ బలము ఉపయోగించాల్సి వస్తుంది, ఎక్కువ సాధన చేయాల్సి వస్తుంది. ఏం లేదు, మాకు హృదయ ప్రేరేపణ ఉన్నది కానీ హృదయము కలిగిన స్థితి లేదు. హృదయము కలిగిన స్థితి ఏం చేస్తుంది? జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటుంది, వివేకానికి పని చెబుతుంది. జ్ఞానం ఎప్పుడు క్రింద ఉంటుంది సాధనంగా, వివేకం ఎప్పుడు పని చేస్తుంది. అంటే హృదయ ప్రేరేపణ ఉంటుంది, హృదయము ఎప్పుడు కూడా ముగింపు అంటే అనుకూలమైన స్థితిలో ఉంటుంది, దేవునికి అనుకూలమైన స్థితిలో. రైట్. తరువాత కనుక ఇదేమిటి అనంటే నైపుణ్యం అనే వరంగా కలిగినటువంటి వారు. అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇన్హెరెంట్ క్యారెక్టర్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్హెరెంట్ క్యారెక్టర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బడికి వెళ్ళి ఏమాత్రం ఒక తరగతి కూడా పాస్ చేయలేని వాడు, పాస్ కాలేని వాడు, ఒక్క తరగతి కూడా పాస్ కాలేడు, వాడికి అక్షరాలు రావు. కానీ నువ్వు 1000 రూపాయల బొమ్మ పాడైపోయినా ఒక క్షణంలో అటు తీసి బాగు చేసేస్తావు. క్షణంలో. ఇది నిజం.
ఇది నిజమైన మాట. చదువు అవ్వలా, ఒరే వీడు మొత్తం తిరుగుతున్నాడు అని మన దగ్గరే ఉన్నారు. కానీ పెట్టుకున్న గొప్ప కళ ఏంటంటే ఏది పనికిరాదని చెప్పి మూల పడేసిన దాన్ని ఒక క్షణంలో తీసుకుంటాడు. దానికి కావలసిన ఇది ఇవ్వాలి, అతనికి స్క్రూ డ్రైవర్ ఇస్తే సార్ బాగు చేసి పెడతాడు. చిన్నపిల్లోడే. అయ్యా నీకు ఎన్ని వందనాలయ్యా, ఎంత కళ ఇచ్చావు. ఏమి లేదు, బయటికి వెళ్ళి చదువు అప్పేటటువంటిది అయితే లేదు, కానీ ఇన్హరెంట్ క్యారెక్టర్ అయితే మాత్రం లోపల అది దాన్ని ఏమంటారు? ఇన్హరెంట్ క్యారెక్టర్. అది ఒకళ్ళు ఇచ్చేటటువంటిది కాదు, స్వతహ సిద్ధంగా వాళ్ళల్లో పుట్టేటటువంటిది, దేవుడు పెట్టినటువంటిది. పెండ్లి కుమార్తె గుంపు కూడా అదే, స్వతహ సిద్ధంగా అది దేవుడు వాళ్ళలో పెట్టినటువంటిది అనే మాటని ఎలా అర్థం చేసుకుంటామంటే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. తన కుమారునితో సారూప్యము కలవారుటకు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో. చెప్పండి 29వ వచనం. తన కుమారుడు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగిన. ఆ ముందుగా ఎరగటం ఏంటి? ఆ ముందుగా ఎరగటం ఏంటి? దేవుడు అందుకే నెహెమ్యా గారు దానికి వివరణ ఇచ్చారు. ఏమని? అతడు అనగా అబ్రహాము గారు నమ్మకమైన మనస్సు గలవాడని దేవుడు ఎరిగి. దేవుడు ఎరిగి అంటే ఏంటి? ఆ నమ్మకమైన మనసు అనేటటువంటిది ఇన్హరెంట్గా ఉన్నదంతే ఎవరిలో? అబ్రహాం గారిలో. కాబట్టి ఇప్పుడు పెండ్లి కుమార్తె గుంపు అని అంటే ఇదెవరో కష్టపడి సాధన చేసి మెహనత్ చేసి తెచ్చుకునేటటువంటిది కాదు. ఇదంతా కూడా ఇన్హరెంట్ క్యారెక్టర్ అంతే. అందుకే మనం కూడా కొంచెం డిఫాల్ట్గా ఏం చెప్పుకుంటాం, అయ్యా ఆయన ఏర్పాటు లేకుండా ఇక్కడికి ఎవరో అడుగు పెట్టరు. వాస్తవం, అది వాస్తవం. ఏంటిది? ఇన్హరెంట్ క్యారెక్టర్. ఆ ఇన్హరెంట్ క్యారెక్టర్ని వాక్యంలో ఏమని చెప్పుకుంటున్నాం? జగత్తు పునాది వేయబడక పూర్వమే దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు దేవుడు ముందుగా నిర్ణయించెను. దేవుడు ముందుగా నిర్ణయించెను. ఆ వాక్యం దగ్గర ఈ మాట చదవండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 48వ వచనం చదవండి. 13:48. దేవుని వాక్యమును మహిమపరిచిరి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ. ఏందయ్యా నేను నిర్ణయించబడ్డానా? నువ్వు నిర్ణయించబడ్డావు కాబట్టే ఇక్కడ ఉన్నావు. కాబట్టి ఎవరు విశ్వసిస్తారో ఎవరు విశ్వసించరో, ఎవరు విశ్వసిస్తారో ఎవరు విశ్వసించరో దేవుడు అనాదిలోనే నిర్ణయించాడు. దేవుడు అనాదిలోనే ఎరిగి ఉన్నాడు. దేవుడు అనాదిలోనే ఎవరు? పెండ్లి కుమార్తె ఏర్పాటు అంటే నేను రానని ఎరుగున్నాడుగా ఆయన. అనని ఎరుగుంటే నిన్ను ఇక్కడ దాకా రప్పించాడు కదా. ఇక్కడ వచ్చి నువ్వేం చేయాలా? ఆయన నన్ను ఇక్కడ దాకా రప్పించాడు కాబట్టి ఈ కృపకు, ఈ ఏర్పాటుకు నేను పాత్రురాలనవటానికి, నేను పాత్రుడనవటానికి నేను ఆయనకు పూర్ణ సమర్పణ చేసుకుంటాను అని నువ్వు అనుకుంటే దేవుడు అనాదిలోనే దేని కొరకు నిర్ణయించాడో దానికి నువ్వు సిద్ధపడ, దానికి నువ్వు సిద్ధపడతావు. లేకపోతేనో దేవుడు నన్ను దేవుని యొక్క అనాది నిర్ణయం నీకు తెలియకపోతేనో
గాలిపటంలాగా ఉంటావు. ఏంటి గాలిపటం అంటే? ఆదివారమా వచ్చాలి, కోటమా ఉపవాస ప్రార్థన వచ్చాలి అంటే ఏంటి? గాలికి తెగినటువంటి గాలిపటంలాగా అటు ఇటు ఊగులాడతావు, కానీ ఒక నిర్దిష్టమైనటువంటి దశలో, నిర్దిష్టమైనటువంటి ఎత్తులో నువ్వు ఎగరవు. అదే దేవుని నిర్ణయంలో నువ్వు ఉంటేనో నీ గమనమైన నీ గతైన రెండు కూడా ఆయన స్వాధీనంలో ఉంటాయి. ఆ ఆల్టిట్యూడ్ ఆయన నిర్ణయిస్తారు. అదే నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి అనే మాట యొక్క భావం. ఇంకొక మాట కూడా చదివేసుకుంటే మనకి పూర్తయిపోతుంది. సత్యం దగ్గరకు వచ్చేది. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము అతడేటి ఓరాచి ఆకువాడనిదై తగిన అంటే తను విశ్వసించిన వారెవరో, విశ్వసించని వారెవరో ఆయన ముందుగానే ఎరిగి ఉన్నారు అని అంటారు కదా. వెరీ గుడ్. డిఫరెన్స్ చెప్పమ్మా. 6 వెరీ గుడ్. 6:66. అమ్మా ఎన్నో వచ్చినావు నాన్న? 6:64. 6:64. విశ్వసించని వారెవరో, విశ్వసించిన వారెవరో ఆయనకి మొదటి నుండి యేసునకు తెలియను. మొదటి నుండి తెలియను. వెంటనే మళ్ళీ వాక్యానికి ఏం చేయాలా? జనకుని మాటను జోడించండి. వెంటనే వాక్యానికి జనకుని మాటను జోడించండి. ఏం జోడిస్తారు? రాకడ ప్రార్థనలు, స్తుతులు. 78 రాకడ ప్రార్థనలు, స్తుతులు. 78 78లో వరుసంతా చెప్పి, అయ్యా నన్ను గురించి ఇతరులకు వచ్చే దర్శనం నిరుకు కాదు, నా స్వపరీక్ష నిజం కాదు, నేను చేసే ప్రార్థనలు కూడా నిరుకు కాదు, ఏది నీ మనస్సులో ఉన్నదో అదే ఖాయం అన్నారు. నీకు ఏది తెలియనో అదే ఖాయం. నీవు నాకు ఏది చెప్పుదువో అదే ఖాయం. కాబట్టి నేను వేరే గుంపులో చేరవాలని ప్రయత్నం చేసిన పైన అది నా గుంపు కాదు కనుక అది నెరవేరదు. నాది ఏ గుంపు అయినా అందులోకే చేరగల కృపదయ చేయము. ఒకవేళ ఈ కాలంలో ఏర్పాటులోకి ఎంతకీ లోపలికి వచ్చాను కనుక నువ్వు చెప్పినా నాకు నువ్వు గ్రహించుకునే స్థితి లేదు, నువ్వు చెప్పినా కూడా గ్రహించుకునే స్థితి లేదు. కాబట్టి ఏం చేస్తాను? కానీ నీకు ఇష్టము కాకపోయిన ఎడల నాకు చెప్పకము, నీకు ఇష్టమైన ఎడల చెప్పుము, నీకు ఇష్టము కాకపోయిన ఎడల నాకు చెప్పకము. కానీ నేను సజీవుల గుంపులో నూతన యెరూషలేములో చేరుటకు అవసరమైన ముఖ్య పనులను ప్రార్థనలను చేయుదును. అడ్డములు వచ్చినను శ్రమలు వచ్చినను నేను వీటిని కనుక దీవించుము. కనుక ఆయనకి ఏది తెలిస్తే అదే ఖాయం, ఆయన ఏది ముందుగా నిర్ణయిస్తే అదే ఖాయం. రైట్. కనుక ఎందుకొరకు ఇందులోనికి వచ్చాం అని అంటే
ఆయన కుమారునితో సారూప్యము గలవారగుటకు దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించుకున్నారో వారందరూ కూడా హృదయము కలిగిన స్థితిని ఇన్హరెంట్ క్యారెక్టర్గా కలిగిన వారు, అంటే అంతర్లీనముగా కలిగిన వారు, అంతే తప్ప అప్పటికప్పుడు తెచ్చుకున్నవారు కాదు, ఆదిరి గారు బోధిస్తే నేర్చుకునేవారు కాదు. ఇన్హరెంట్ క్యారెక్టర్ ఒక్క మాట కొరకు ఎంతసేపు చెప్పుకుంటున్నాం మనం, రైట్? అది ముఖ్యం. అందుకొరకే ఆ ఇన్హరెంట్ క్యారెక్టర్ కడుపులో ఉంది. ఎవరికి? రిబ్కా అనే పెండ్లి కుమార్తెకి. ఎవరన్నా చెప్పారా? కనీసం ఎలియాజరు గారు చెప్పారా? ఎవరు చెప్పలేదే. కడుపులో నుండి ఏం చేసేసింది అప్పటికప్పుడు? అంతే చేసేసింది. నీకే కాదు నాయన, నీ ఒంటెలకు కూడా పోస్తాను. అది ఇన్హరెంట్ క్యారెక్టర్. కాబట్టి ఇన్హరెంట్ క్యారెక్టర్ కలిగిన వారికి దేర్ ఇస్ నో ఎక్స్టర్నల్ స్టిమ్యులై ఈజ్ రిక్వైర్డ్. వాళ్ళకి బహిరంగమైనటువంటి ప్రేరేపణ లోపల క్యారెక్టర్ అయ్యా. నన్ను చూసినా చూడకపోయినా, నన్ను ప్రేమించకపోయినా, గౌరవించకపోయినా, నా పనికి విలువన్నా లేకపోయినా, దట్స్ నాట్ ఇట్స్ మై ఇన్హరెంట్ క్యారెక్టర్. ఎందుకు రహస్యమందు తండ్రి చూస్తున్నాడు చాలు. రహస్యమందు చూసే తండ్రి నీవెప్పుడు చూస్తూ ఉంటే యెషయా 49 నా బహుమానం చూడండి. ఈరోజు మరి ప్రతిదానికి ప్రతిఫలం కావాలి. ఇక్కడే ప్రార్థన ఎందుకు ఆలకించవు? నాకెప్పుడు ఇల్లు ఇస్తావు? నాకెప్పుడు ఉద్యోగం ఇస్తావు? మా అమ్మాయికి ఎప్పుడు ₹1,00,000 జీతం ఇస్తావు? ఏమిటిది? నా బహుమానము నా దేవుడి వద్దనే ఉన్నది. ఈ స్థితికి వ్యతిరేకమా కాదా? రహస్యమందు చూసే తండ్రిని నీవు నిత్యం చూస్తూ ఉంటే నీ మనసు దేనికి సెట్ అయిపోతుంది? నా బహుమానం నా దేవుని వద్ద ఉన్నదయ్యా, చాలు. ఇక్కడ ఏదైతే అదిలే. అదే నన్ను గౌరవిస్తే అంతా గౌరవించదు. అందుకే జనకులు అన్నారు ఏమని? మాణిక్యం అంటదట, నన్ను ఎక్కడైనా పెట్టండి, నేను ప్రకాశించక మానను అంటదంట. మాణిక్యం ఎక్కడైనా అంటేనో బురదలో కూడా పడేయండిలే. బురదలో పడేసిన అది నా సహజ గుణం ఏంటి? ఇన్హరెంట్ క్యారెక్టర్ అంటే సహజ గుణం. అదేదో పెద్ద మాట అనుకునేది, చిన్న మాట. సహజ గుణం. నా సహజ గుణం ఏంటి? ప్రకాశించడం. ప్రకాశిస్తాను. ఇట్స్ మై డ్యూటీ. నా కుర్చీ వేసావా? బంగారం దాంట్లో పొదిగావా? నన్ను సానబెట్టావా? ఇంకా షోకేసులో పెట్టావా? బీరువాలో పెట్టావా? నాకు ఇన్ని ఏర్పాట్లు చేయట్లేదు కాబట్టి ప్రకాశించడం కాదు కదా. నీ ఇంట్లో పడవు అని తిట్టెళ్ళిపోయింది అనుకోండి. మాణిక్యం మనిషి కాదు, మాణిక్యం. వజ్రం అనుకున్నాం పెడుతుందా? దాని సహజ గుణం ఏంటి? నీ ఇష్టం. అది దట్స్ అప్ టు యూ. గుణం ఏంటి? ప్రకాశించు. అంటే జనకుని ప్రతి ఉదాహరణ అంత మర్మమైనటువంటివి. అంటే మానవ జీవితం అంతటినీ కూడా అలా కాసి వడపోసి పిప్పి నిసిరేసి అతి శ్రేష్టమైన స్థితిలో తీసుకెళ్ళేది జనకుని ప్రతి ఉదాహరణ. ఒప్పుకుంటామా? కష్టపడి చేస్తే కనీసం నాకన్నా కూడా తక్కువ, చూడాలి కూడా చూడాలి. నేను ఎంత చేస్తే
కనీసం చెప్పను కూడా చెప్పవా? ఏమన్నా నీకు తగునయ్యా పాదిరి గారు? నేను ఇంత మంచి చేస్తే అవమానపరుస్తావు, నన్ను ఇంకా అవమానంగా మాట్లాడతావా? ఏమిటిది? సహజ గుణమా? సహజ గుణం ఏంటి? ఆశించక మానను. ఏమంటే ఏమి? నేను ప్రకాశిస్తున్నాను. ఎక్కడ పెట్టినా నన్ను బురదలో అయినా పడేయ్యా, నేను ప్రకాశిస్తున్నాను. అదే మరి ప్రేరేపణ కలిగిందైతేనో ఒదిగావా, స్నానం పెట్టావా, ఇవన్నీ ప్రకాశిస్తుంది. ఏది? ప్రేరేపణ కలిగింది కూడా మాణిక్యమే. కానీ ఏం కావాలి? ప్రేరేపణ కలిగిన దానికి పొదగాల. బంగారం ఉంగరంలో రింగులో ఏం చేయాలి? మాణిక్యాన్ని. పొదిగావా? పెద్ద పెట్టేసావా? ఎన్ని ప్రార్థనలు అయినా చేస్తా. ఏమి? నన్ను తిట్టావా? ఇక రాను గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకో. మనసు ఎడం చేసుకుంటా. నాకు కొంచెం కష్టం కలిగిందా వెంటనే ఆపేసుకుంటా, మైండ్ ఆపేసుకుంటా. చెప్తా ఉండి నువ్వు ఎటో చూస్తా ఉంటా. అయ్యా కనికరించండి మమ్మల్ని. ఎందుకు? సహజ గుణం ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. అంతే. ప్రేరేపణ కలిగిన హృదయం ఏం కావాలంటది? పొదగమంటది. జవ కావాలంట, దానికి సెట్టింగ్ కావాలా, పొదగాల, ఇంకా సాన పెట్టాలా, ఇంకా బుట్ట దాంట్లో షోకేస్లో పెట్టాలా, ఇంకా బాక్స్లో పెట్టాలా, భద్రంగా పెట్టాలా, చేతులు ఇన్ని కావాలి. అప్పుడు రైట్. తరువాత నీలి ధూమ్ర రక్తవర్ణములను ఎంచుకొనిన వారు ఎవరు? హృదయం కలిగిన వారు. ముగించేద్దాం రండి. నీలి ధూమ్ర రక్తవర్ణములను ఎంచుకొనిన వారు, జ్ఞాన హృదయం కలిగిన వారు, లేదా హృదయ ప్రేరేపణ కలిగిన వారు, హృదయ ప్రేరేపణ కలిగిన వారు, ఎంపికతో పని లేని మేక వెంట్రుకలను కోరుకున్నవారు. నో చాయిస్, ఏదైతే అదిలే. కానీ ఇచ్చానా లేదా? చేశాను. ముందు అయ్యింది చూడు. ఎడ చేశానని ఎందుకు అడుగుతావు? చేశానా లేదా? వచ్చానా లేదా? ఎట్లాగో కఠిన హృదయంతోనో, కఠిన మనసుతోనో, కన్నీళ్ళుండో లేక వచ్చానా లేదా? వచ్చింది చూడవయ్యా. నువ్వు ఎలా వచ్చావని ఎందుకు అడుగుతావు? ఏమిటిది? జ్ఞాన హృదయం అనగా హృదయ ప్రేరేపణ కలిగి ఎంపికతో పనిలేని స్థితిది. గాడ్ ఆల్వేస్ వాంట్స్ ద చాయిస్. గాడ్ ఆల్వేస్ వాంట్స్ చాయిస్. ఎందుకు? వందల మంది శిష్యుల్లో నుంచి గాడ్ ఓన్లీ చూస్ 12 డిసైపుల్స్. 12 మందిని మాత్రమే వెళ్ళిపోయారు. 6వ అధ్యాయం కనుక చదివితే 66 నుంచి పైన, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి ఆయనను మరి వెంబడింపలేదు అని ఉంటుంది. దే నెవర్ ఫాలోడ్ హిమ్. ఎందుకో? అభ్యంతరాన్ని బట్టి. దేన్ని బట్టి? ఎంపికలోనికి రాని స్థితిని బట్టి. ఎంపికలోనికి వచ్చినటువంటి వారు చర్మాలు వచ్చేసినా సరే, చర్మాలు వచ్చేలేదా శిష్యులే? క్రీస్తునే కలిగి ఉన్నారు. హృదయం కలిగిన వారి స్థితి అది. హృదయ ప్రేరేపణ కలిగిన వారి స్థితి ఇది. చర్మాలు వచ్చేసారు ఆయన శిష్యులు కొంతమంది, బట్ స్టిల్ దే గ్లాడ్లీ యాక్సెప్టెడ్. ఏంటది? నీలి ధూమ్ర రక్త వర్ణములను ఆయన కొరకు ఎంచుకొనేటువంటి. సరే మాట్లాడా, మీ కొంత నా బుద్ధిహీనతను బట్టి, నా బలహీనతను బట్టి పరిశుద్ధాత్మ తండ్రి అందించేటటువంటి అంశాలు ఇవన్నీ. ఎక్కడికో వెళ్ళిపోతాను, మళ్ళీ ఏం చేయాలి? ఆత్మ తండ్రి నన్ను పైకి తీసుకురావాలంటే మళ్ళా ఇంత పెద్ద చాంతాడు తయారు చేయాల. ఆ చాంతాడు ఏమవుతుంది?
ఆ తాడు పట్టుకొని మళ్ళా మీకు విసిరి ఏం చేస్తాను, ఈ 3వ అంతస్తులోకి మహిమాలయంలోనికి తేవాలా, ఇంకెక్కడి నుంచి అక్కడికి తొయ్యాలా, ఎక్కించాలా పైకి. అదనమాట. రైట్. కనుక ఎంపికతో పని లేనిది మేక వెంట్రుక, కోరుకున్న స్థితి, నీలి దోమ రక్తవర్ణములను ఎంచుకునేటువంటి హృదయం కలిగినటువంటి వారు అన్నమాట. సరే, ఇదో పెద్ద పాఠం అయిన తర్వాత ఆత్మపూర్ణులైన వారు, హృదయం కలిగిన వారు, ఆత్మతో నింపబడినటువంటి వారు, హృదయ ప్రేరేపణ గలవారు. ఊరికే 2 వచనాలు కూడా ఉన్నాయి, మీరు వెతుక్కుంటే 35లోనేమో ఆత్మ నింపుదల కనపడుతుంది, అలాగే 31లోని నిర్గమాకాండం 1:35 వేసుకోండి, ముందు దానికి నిర్గమాకాండం 31 వేసుకోండి. ఆత్మపూర్ణులైన వారెవరు? హృదయం గలవారు. హృదయ ప్రేరేపణ గలవారేమో నింపబడినటువంటి వారు. తరువాత 9 పనుల నేర్పు కలిగినటువంటి వారు. పనుల నేర్పు కలిగినటువంటి వారు హృదయం గలవారు. హృదయ ప్రేరేపణ కలిగిన వారు ఎవరంటే పనుల కూర్పు తెలిసినటువంటి వారు. కూర్పు తెలిసిందా? నేర్పు కలిగి ఉన్నావా? కూర్పు తెలుసయ్యా, ఎడిట్ చేయమంటావా? 10 మంది రాసిన ఆర్టికల్స్ని కొంతగా రాయడం అంటే కష్టం స్వామి. అంటే కూర్పు తెలియడం అంటే కొంచెం బాగా, ఇప్పుడు ఎడిటెడ్ బై అని అంటారు, రిటర్న్ బై అయితేనో అంతా చదువుకున్న పిల్లలకి తెలుసు, ఎక్కువ కష్టం. రిటర్న్ బై, ఎడిటెడ్ బై అంటేనో మంచి స్కాలర్లీ రైటింగ్ ఉంటుంది, వాళ్ళందరూ నువ్వు తీసుకుంటావు, కలెక్ట్ చేస్తావు, ఏం చేస్తావు, కంపైల్ చేస్తావు. హృదయం కలిగిన వారు ఎవరు? నేర్పు కలిగిన, హృదయ ప్రేరేపణ కలిగిన వారెవరు? కూర్పు తెలిసిన వారు. ఎట్లా కంపైల్ చేయాలో తెలుసు. ఎట్లా? అదే కదా ఇప్పుడు కోరుకునేది అంతా. నీకు కావాలి ఇది అంతా, చెయ్యి, అన్ని సమన్వయం చేయి, అన్ని కూర్పు కావాలంతా. పెళ్లి కుమార్తెకో నేర్పు కావాలా, కూర్పు కావాలా అంటే నేర్పు ఎక్కడైనా సరే, అడవిలోనైనా సరే నీ నేర్పు నీకే ఉంటుంది. అందుకే నీవు జ్ఞానివైన ఎడలా అది నీకే ప్రయోజనకరము. జ్ఞానం సంపాదించావా, దట్స్ యూస్ఫుల్. ఎందుకు? అతడు తన పనిలో నిపుణత కలిగిన వాడు, అల్పుల ఎదుట కాదు కానీ రాజుల ఎదుట నిలవబడతాడయ్యా. అది నైపుణ్యం, అది హృదయం కలిగిన స్థితి యొక్క గొప్ప స్థితి. ఇంకెప్పుడు ఒక్క మాటే గుర్తుపెట్టుకోండి, ఈ హృదయం కలిగిన స్థితికి రిబ్కాకి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలా. పెళ్లి కుమార్తె గుంపులో పెళ్లి కుమారునికి తగిన స్థితి కూడా వాళ్ళంతటా వాళ్ళ హృదయంలో నుంచి పుడుతుంది అంతే. దట్స్ అన్ ఇన్హెరెంట్ క్యారెక్టర్. అది ఇన్హెరెంట్ క్యారెక్టర్. ప్రేరేపించబడిన వాళ్ళు అంటే బహిరంగమైనటువంటి ప్రోత్సాహాన్ని అందుకొని ప్రేరేపించబడిన వాళ్ళు ఇక్కడే ఉంటారు. సహజ గుణము కలిగినటువంటి వారు కూడా ఇక్కడే ఉంటారు. సహజ గుణం కలిగిన వారే బుద్ధి కలిగిన కన్యకలు. బయట ఆధారం, బహిరంగమైన వాటిని ఆధారం చేసుకొని ప్రోత్సాహపడే వాళ్ళందరూ కూడా బుద్ధి లేనటువంటి. రైట్. కాబట్టి నేర్పు కోరుకోకండి కానీ, కూర్పు కోరుకోవద్దు కానీ నేర్పు కోరుకోండి. అంతే కదా. అదే జ్ఞాననేత్రం అంటే. జ్ఞాననేత్రం ఏం చేస్తుంది? కానీ అన్ని పనులు చక్కబెట్టొద్దా? చక్కబెట్టకపోతే ఎట్లాగా అంటది? వద్దు, నాకు సన్నిధి నేర్పు ఒక్కటి ఉంటే చాలు అని అంటుంది. ఏమిటి? విశ్వాస నేత్రం. అంతే. చివరిది ప్రతిభావంతులు. ఎవరు వీరు? హృదయం గలవారందరూ కూడా ప్రతిభావంతులు. హృదయ ప్రేరేపణ గలవారందరూ కూడా సామాన్యమైన పనివారు. సామాన్యమైన పనివారు. పనిలో నైపుణ్యం కావాలా? ఏదో ఒక పని చేయాలా, ఏదో ఒక విధంగా చేసి ముగించాలా. ఏదో ఒక విధంగా చేసి ముగించేవారు ఎవరు? సామాన్యమైన పనిలో నిపుణత కలిగిన వారెవరు? ప్రతిభావంతులు. ఏదో ఒకటి చేసి ముగించేవారు ఎవరో? ఎలాగోలాగో
అల్పుల ఎదుట నిలవబడేవారు. ప్రతిభావంతులు ఎవరు? రాజుల ఎదుట. అయ్యా ఊళ్ళో ప్రతిభావంతులే, నైపుణ్యం కలిగిన వారే రాజుల ఎదుట నిలవబడితే ఈ దైవ సన్నిధి విద్యలో ఉన్నటువంటి ప్రతిభ ఏం చేస్తుందని అన్నా, ఆ జాతి రాజు అయినటువంటి నీ ఎదుట నిలవబెడుతుందయ్యా. దీనికి కావాల్సింది ఒకటే, మనసున్న మారాలని అంటున్నామే, హృదయం కలిగిన పెండ్లి కుమార్తెగా ఉండండి. మనసున్న మారాలని మెచ్చుకుంటారే, హృదయం కలిగిన పెండ్లి కుమార్తెగా ఉంటే చాలు. ఇంకెవరు చెప్పాల్సిన పని లేదు, ఎవరు కూడా చెప్పాల్సిన పని లేదు. ఇంకా ఎవరు కూడా చెప్పండి, ఎవరు కూడా ఆపాల్సిన పని కూడా లేదు. ఆపాల్సిన పని కూడా లేదు అని అంటే బురదలో పడేసినా కూడా ఏది ఆపలేదు నా అర్థం అన్నమాట. ప్రకాశిస్తుంది. దీనికి జనకులు చెప్పిన ఒక ఉదాహరణ, ఒక నరసమ్మ గారు ఉన్నారట. ఒక నరసమ్మ గారు ట్రైన్ యాక్సిడెంట్ అయ్యింది. ఆమె అందులో ఉన్నారు. ఆమెకేమో కాళ్ళు ఇరిగిపోయింది. రెండు చేతులు ఎత్తి అరుస్తుందంట, అయ్యా అయ్యా నేను నర్సుని, నన్ను ఎవరి దగ్గరికన్నా తీసుకెళ్ళండి, నన్ను కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి. ఏం చేస్తాను నేను కట్లు కడతాను, నా చేతులు బాగున్నాయి. ఏమిటది? సహజ గుణానికి బహిరంగమైనటువంటి అడ్డులేవి కూడా ఆపలేవు. కాళ్ళు ఇరిగిపోయినా ఏం చేయాలా? అయ్యో మరో అనాలా? కానీ ఏమని రెండు చేతులు సార్ కేకలేస్తుందట, బాబు నన్ను మోసుకెళ్ళండి అయ్యా, కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి, కట్లు కడతాను నేను వాళ్ళకి కట్లు కడతాను, నా చేతులు బాగుంటాయి. జనకులు చెప్పిన ఉదాహరణ అది. ఏమిటి హృదయం కలిగిన స్థితి అంటే? అయ్యా కనికరించు తండ్రి అని పరిశుద్ధాత్మ తండ్రిని అడిగి ఏం చేద్దాం? హృదయం కలిగిన పెండ్లి కుమార్తె గుంపులను పొందాం. అతి దివ్యమైన ధన్యత హృదయము కలిగిన పెండ్లి కుమార్తెగా తండ్రి మనల్ని మార్చుకొని మహిమ మేఘమెక్కించి మహిమనున్నదిక మహిమలోనికి చేర్చుకోను గాక. పెండ్లి కుమారుడా, ప్రాణప్రియుడా, ఈ రెండు సూక్ష్మమైన మాటల ఎదుట నన్ను, నా అంతరంగమును కూడా ఆయన నా జనకుని విజ్ఞాపన ప్రతి జగత్పునాది పూర్వమే నా ప్రాణప్రియునితో సారూప్యము కలిగిన వారిగా నన్ను మమ్ములలో ఉంచుటకు ముందుగానే ఎంచుకొని నిర్ణయించుకున్న ప్రాణప్రియుడ, ఎంచి ప్రేమించినావని ఆ భక్తుడు రాసినాడే. ఎంచి ప్రేమించి నైనా ముందుగానే నిర్ణయించుకున్న ప్రాణప్రియుడ, స్తోత్రములు. అట్టి హృదయము కలిగిన వధువుగా, రెబ్కా వంటి వధువుగా నన్ను కూడా మార్చుకొని మేఘమెక్కించుము. వివేక హృదయము కలిగిన బుద్ధిగల పెండ్లి కుమార్తెలుగా మార్చుకొని మహిమ మేఘమెక్కించుము. ప్రతి ఒక్కరిలో ఈ మాటలను ప్రతి ఒక్కరిలో, చిన్నలలో పెద్దలలో నూరంతలుగా స్థిరపరిచి స్థాపించి మహిమ పొందుము. ప్రాణప్రియుడైన క్రీస్తున్నాము సాగిలి పడి స్తుతించి సమర్పించున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, పోగొట్టుకోమాకండి. దయచేసి సమయం అయిందని కూడా బాధపడకండి. అది ఇదంతా కూడా ఏమిటి చెప్పండి? ఇదంతా కూడా హృదయం గల స్థితిలోనికి స్థిరపడటానికి రావటానికి స్థిరపడటానికి